మన సెకండ్ క్వశ్చన్ వచ్చేసేపటికి ఇది కదా, దీన్ని సాల్వ్ చేద్దాం. ఇప్పుడు ఎలా సాల్వ్ చేయాలంటే, ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది, మనం సెకండ్ క్వశ్చన్ తీసుకుందాం. ఎప్పుడైతే మనం క్లాస్ క్రియేట్ చేయాలో అప్పుడు మనం ఇక్కడ మన ప్యాకేజ్ ఉంది కానీ ప్యాకేజ్ మీద రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ న్యూలోకి వెళ్ళి ఇక్కడ క్లాస్ అని చెప్పి తీసుకోవాలి. తీసుకొని ఇక్కడ క్లాస్ నేమ్ అడుగుతుంది, మన క్లాస్ నేమ్ ప్రొవైడ్ చేద్దాం. క్లాస్ నేమ్ అనేది ఎప్పుడు స్టార్టింగ్ లెటర్ క్యాపిటలే ఉండాలి. ఓకేనండి. ఈ ఎంప్లాయీ అని చెప్పి ఒక క్లాస్ తీసుకున్నాను. ఒకవేళ మీకు మెయిన్ మెథడ్ డైరెక్ట్గా కావాలి, నేను షార్ట్ కట్ కూడా యూజ్ చేయను, ఇంకా షార్ట్ కట్ కావాలనుకుంటే కనుక ఇక్కడ ఉంది చూడండి, పబ్లిక్ చాట్ వర్డ్ మెయిన్ స్ట్రింగ్. ఇది కావాలి అనుకుంటే కనుక ఇక్కడ టిక్ మార్క్ చేసి ఇక్కడ ఫినిష్ నొక్కగానే మనకు ఆటోమేటిక్గా మన క్లాస్ అనేది మన మెథడ్ అనేది కూడా వచ్చేస్తుంది, మెయిన్ మెథడ్. ఓకేనా. ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ మన ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ ఇంపోర్ట్ స్టేట్మెంట్, ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ స్కానర్ యూజ్ చేస్తాం. దాని తర్వాత ఏంటంటే స్కానర్గా ఒక ఆబ్జెక్ట్ స్కానర్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు న్యూ స్కానర్ సిస్టమ్ డాట్ ఇన్. ఓకేనా. ఇప్పుడు మనం ఏంటంటే యూజర్ ప్రాంప్ట్ ఇద్దాం. ఏమిద్దాం, సిస్ అవుట్ కంట్రోల్ స్పేస్ ఎంటర్. ఫస్ట్ ఏంటంటే మనకి ఏమి ఇచ్చాడు, ఫస్ట్ ఎంటర్ ఎంప్లాయీ నెంబర్ అని చెప్పి అడిగాడు. అప్పుడేంటి ఎంటర్ ఎంప్లాయీ నెంబర్. ఓకేనా. ఎంప్లాయీ నెంబర్ ఏంటి ఎంటర్ చేసినప్పుడు కొంతమంది స్ట్రింగ్ ఆల్ఫాబెటిక్ క్యారెక్టర్లో యూజ్ చేస్తారు, అంటే క్యారెక్టర్ వైజ్ నెంబర్ వైజ్ యూజ్ చేస్తారు, లేదంటే కొంతమంది ఓన్లీ ఇంటీజర్ మాత్రం యూజ్ చేస్తారు. ప్రస్తుతానికి ఏంటంటే మనం ఓన్లీ ఇంటీజర్ ఫార్మాట్ తీసుకుందాం. ఈఎంపీ నెంబర్ అని చెప్పి ఈజ్ ఈక్వల్ టు ఎస్ డాట్ నెక్స్ట్ ఇంట్. ఓకేనా. సెకండ్ వచ్చేసేపటికి ఏంటండి, సెకండ్ నేమ్ తీసుకోమన్నాడు అనమాట, ఎంప్లాయీ నేమ్. దాని తర్వాత సేమ్ ఇదే స్టేట్మెంట్ని కాపీ చేస్తున్నా, కంట్రోల్ సి, ఎంటర్ ఎంప్లాయీ నేమ్. ఎంప్లాయీ నేమ్ ఎంటర్ చేశారు. ఇప్పుడు దాన్ని దేంట్లో స్టోర్ చేసుకోవాలని చెప్పాను, నేమ్స్ అనేవి స్ట్రింగ్స్లో స్టోర్ చేసుకోవాలి. స్ట్రింగ్ ఈఎంపీ నేమ్ ఇజ్ ఈక్వల్ టు ఎస్ డాట్ నెక్స్ట్. స్ట్రింగ్స్కి ఎప్పుడు ఓన్లీ ఎస్ డాట్ నెక్స్ట్ మాత్రమే ఉంటుంది. ఓకేనా. ఎస్ డాట్ స్ట్రింగ్ నెక్స్ట్ స్ట్రింగ్ అని చెప్పి ఉండదు అనమాట. ఓకే. నెక్స్ట్ ఏం తీసుకోవాలి, ఎంప్లాయీ శాలరీ. ఓకే. సేమ్ ఇక్కడికి వచ్చి శాలరీ, ఎంప్లాయీ శాలరీస్ అనేది మనం మనీ పర్పస్ వచ్చినప్పుడు దేంట్లో స్టోర్ చేయాలని చెప్పాను, డబల్ ఈఎంపీ శాలరీ. ఇంకా శాలరీ ఈజ్ ఈక్వల్ టు ఎస్ డాట్ నెక్స్ట్ డబల్. ఓకేనండి. దాని తర్వాత ఇంకోటి ఏముంది, డిజిగ్నేషన్ ఎంటర్ చేయమా. డిజిగ్నేషన్ ఏంటి, మనకు ఓన్లీ ఇక్కడ స్పెసిఫిక్ క్యారెక్టర్స్ మాత్రమే తీసుకున్నాడు, అంటే ఫుల్ నేమ్ ఇవ్వాలి, మేనేజర్ అకౌంటెంట్ క్లర్క్ అని చెప్పి ఏమవ్వలేదు మనకి. ఓన్లీ స్పెషల్ క్యారెక్టర్ సింగిల్ క్యారెక్టర్ మాత్రమే తీసుకున్నాం. అప్పుడు ఏం చేయాలని చెప్పాను, సింగిల్ క్యారెక్టర్లో తీసుకున్నప్పుడు మనం ఎప్పుడు సింగిల్ క్యారెక్టర్గానే తీసుకోవాలి. డిజిగ్నేషన్. ఇప్పుడు దేంట్లో స్టోర్ చేయాలి, క్యార్ అనే కీవర్డ్ యూజ్. క్యార్ అంటే సింగిల్ క్యారెక్టర్ అనమాట. ఓకేనండి. క్యార్ ఈఎంపీ డిజిగ్నేషన్. ఓకేనా. ఇజ్ ఈక్వల్ టు ఎస్ డాట్ నెక్స్ట్, మళ్ళీ డాట్, ఎస్ డాట్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ డాట్ క్యారెక్టర్ ఆఫ్ 0. ఈ క్యారెక్టర్ ఆఫ్ 0 మనం ఎందుకు ఇచ్చామంటే ఏదైనా ఒక సింగిల్ క్యారెక్టర్ని మనం రీడ్ చేస్తున్నప్పుడు అది మనకి ఏంటంటే 0 ఇండెక్స్ బేస్డ్ వాల్యూతో మనకు రీడ్ అవుతుంది అనమాట. ఆ రీడ్ అయినప్పుడు మనం ఫస్ట్ ఇండెక్స్ ఏదైతే ఇస్తున్నామో ఆ వాల్యూని మనకు రీడ్ చేయాలి కాబట్టి క్యారెక్టర్ ఆఫ్ 0 అని చెప్పి ప్రొవైడ్ చేస్తాం. ఇవన్నీ మీకు ఎప్పుడంటే క్యారెక్టర్ ఎగ్జాంపుల్స్లోకి వెళ్ళినప్పుడు, స్ట్రింగ్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్లోకి వెళ్ళినప్పుడు మీకు ఈ క్యారెట్ ఆఫ్ 0 అనేది మీకు క్లారిటీగా అర్థమైంది. అప్పుడు దాకా గుర్తుపెట్టుకోండి, జస్ట్ ఇది ఒక మెథడ్ అని చెప్పి ఉందని. ఓకేనా. ఓకే. డిజిగ్నేషన్ కూడా తీసుకున్నాను. నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు డిజిగ్నేషన్ ఈక్వల్ అయితే 20% ఇమ్మన్నాడు, అకౌంటెంట్కి ఈక్వల్ అయితే 15%, క్లర్క్కి ఈక్వల్ అయితే 5% ఇమ్మని చెప్పి అన్నాడు. ఇప్పుడు దాన్ని తీసుకొని మనం బోనస్ని క్యాలిక్యులేట్ చేయాలి, అండ్ అలాగే టోటల్ శాలరీ కూడా మనం ప్రింట్ చేయాలి. అప్పుడు ఏం చేయాలి, బోనస్ని క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి వచ్చిన బోనస్ని మనం స్టోర్ చేసుకోవాలి కదా. స్టోర్ చేసుకోవాలంటే మనం ఏం చేయాలి, ఇంకోటి క్రియేట్ చేసుకోవాలి వేరియబుల్, లోకల్ వేరియబుల్ డబల్
డబల్ బోనస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ డాట్ నెక్స్ట్ డబల్ అని చెప్పాం. ఓకేనండి. ఇప్పుడు ఏంటంటే మనం ఏదైతే బోనస్ క్యాలిక్యులేట్ చేస్తామో ఆ బోనస్ అనేది మనకు డైరెక్ట్గా ఇక్కడ బోనస్ అనే వేరియబుల్లోకి వెళ్ళిపోద్ది. ఇది ఎక్కడి నుంచి మనం రీచ్ చేసుకోవట్లేదు, సారీ మనం దీని అనేది ఎక్కడి నుంచి రీచ్ చేసుకోవట్లేదు, డైరెక్ట్గా మన వాల్యూ అనేది దీంట్లో పాస్ చేస్తున్నాం అనమాట. ఓకేనా. అందుకే మనం ఇనిషియలైజ్ చేసిన వాల్యూ 0 అని పెట్టుకున్నాం. ఇప్పుడు అనేది దీని యొక్క లాజిక్ రాద్దాం. దీని యొక్క లాజిక్ ఏం రాయాలి, ఎలా రాయాలి, ఇఫ్ నా డెసిగ్నేషన్ అనేది ఏ డెసిగ్నేషన్ అంటే ఈఎంపి డెసిగ్నేషన్, మీరు డైరెక్ట్గా మొత్తం టైప్ చేయాల్సిన జస్ట్ కంట్రోల్ ఎంటర్ కొడితే స్పేస్ బార్ కొడితే ఆటోమేటిక్గా మీకు సజెషన్ వచ్చేస్తుంది. ఎంటర్ నొక్కండి. డెసిగ్నేషన్ అనేది డబుల్ ఈక్వల్ టు మన సింగిల్ క్యారెక్టర్ అనేది ఎప్పుడు దేంతో తీసుకోవాలని చెప్పాను, సింగిల్ కోట్స్లో ఎం అని చెప్పి ఇవ్వండి. ఓకేనా. ఒకవేళ నేను క్యాపిటల్ లెటర్ ఎంటర్ చేసినా కూడా నాకు రావాలి అనుకుంటే కనుక అప్పుడు ఆర్ ఆపరేటర్ యూజ్ చేయండి. అంటే స్మాల్ లెటర్ లేదా క్యాపిటల్ లెటర్ అని ఆర్ ఆపరేటర్ యూజ్ చేసి సేమ్ ఎంపీ డెసిగ్నేషన్ డబల్ ఈక్వల్ టు సింగిల్ క్యారెక్టర్ క్యాపిటల్ ఎం. ఓకేనా. అయితే స్మాల్ లెటర్ ఎం ఎంటర్ చేసినా కూడా మనకు లాజిక్ పర్ఫామ్ అయితే, అండ్ అలాగే క్యాపిటల్ లెటర్ ఎంటర్ చేసినా కూడా మనకు లాజిక్ అనేది పర్ఫామ్ అవుతుంది. ఒకవేళ ఏదో సింగిల్ అనుకుంటే కనుక ఏదైనా ఒకటి ఉంచి ఒకటి తీసేసినా కూడా సరిపోద్ది. ఓకేనా. ఇప్పుడు లోపలికి ఎక్కడికి వచ్చి ఇప్పుడు మన లాజిక్ ఏం రాయాలి, మనం బోనస్ అనేది దేని మీద క్యాలిక్యులేట్ చేయమన్నాడు. ఇక్కడ చూడండి, బోనస్ అనేది మన శాలరీ మీద క్యాలిక్యులేట్ చేయమన్నాడు. ఈ శాలరీ మీద మనం క్యాలిక్యులేట్ చేయాలంటే మనకు లాజిక్ ఏంటంటే ఇక్కడ ఏదైతే మన యొక్క శాలరీ ఉందో శాలరీ తీసుకొని ఇంటూ ఇచ్చి మనం ఏదైనా నెంబర్ అనేది 100తో డివైడ్ చేసినప్పుడు మనకు వచ్చే వాల్యూతో మనం మల్టిప్లై చేయాలి. అప్పుడు ఏం చేస్తుంది 0.20. ఓకేనండి. ఇది మనకి 20%. ఓకేనా. ఇప్పుడు దీని ఏంటి, మనం ఒక వేరియబుల్లో స్టోర్ చేస్తాం. ఏ వేరియబుల్లో చేసుకోవాలి, బోనస్ అనే దాంట్లో స్టోర్ చేసుకోవాలి. అప్పుడు బోనస్ ఈక్వల్ టు, ఓకేనండి, ఈఎంపీ శాలరీ కదా, ఈఎంపీ శాలరీ. ఓకేనా. ఈఎంపీ శాలరీ వచ్చింది దీంట్లో స్టోర్ చేసుకున్నా. ఒకవేళ నా డెసిగ్నేషన్ అనేది ఎం కాకుండా నేనేమి ఇచ్చా, అకౌంటెంట్ ఇచ్చినప్పుడు ఒకవేళ నాకు ఫాల్స్ వచ్చింది కదా స్టేట్మెంట్ అనేది, ఈ స్టేట్మెంట్ నాకు ఫాల్స్ వచ్చింది అనుకోండి, అప్పుడు నాకు దేంట్లోకి వెళ్ళాలి, మళ్ళీ సెకండ్ కండిషన్ చెక్ చేయాలి. అప్పుడు ఏం చేయాలి, ఎల్స్ ఇఫ్ అని చెప్పి బ్రాకెట్ సేమ్ ఇదే లాజిక్ అండి, లాజిక్లో డిఫరెన్స్ ఏమి ఉండదు, సేమ్ అదే లాజిక్. ఈఎంపీ డెసిగ్నేషన్ డబల్ ఈక్వల్ టు క్యారెక్టర్ ఏ స్మాల్ ఏ, అండ్ అలాగే ఈఎంపీ డెసిగ్నేషన్ ఈక్వల్ టు క్యాపిటల్ ఏ. అకౌంటెంట్ అయితే నాకేంటి సేమ్ ఇదే లాజిక్ కదా, సేమ్ ఇదే లాజిక్ నేను కాపీ పేస్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ కాపీ అండ్ పేస్ట్. ఇప్పుడు ఏంటి, మనం ఇక్కడ 15% ఇవ్వాలి కదా, అకౌంటెంట్ అయితే మనకి ఎంత 15% ఇమ్మన్నాడు. అప్పుడు ఏంటి, మనం ఇక్కడ 0.20 తీసి 0.15. ఓకేనండి. ఒకవేళ ఈ కండిషన్ కూడా నాకు ఫాల్స్ వచ్చింది అనుకోండి, అప్పుడు లాస్ట్ కండిషన్ కూడా చెక్ చేయాలిగా. లాస్ట్ కండిషన్ ఇంకేముంది, క్లర్క్. ఓకేనా. మనం ఇందాక చెప్పినట్టు డైరెక్ట్గా సింగిల్ ఒకటే ఉంది కదా, దీన్ని చెక్ చేయవసరం లేదు. సో డైరెక్ట్గా మనం ఇక్కడ ప్రొవైడ్ చేద్దాం అని చెప్పి అనుకోమాకండి. అది నెంబర్స్, ఇది శాలరీ బేస్డ్. సో కంపల్సరీ మనం శాలరీ బేస్డ్ వచ్చినప్పుడు బోనస్ క్యాలిక్యులేట్ చేసినా, నెట్ అమౌంట్ క్యాలిక్యులేట్ చేసినా కంపల్సరీ ఆ లాజిక్ చెక్ చేసినా కూడా మన లాజిక్ అనేది కంపల్సరీ పర్ఫామ్ చేయాలి. ఓకేనండి. మళ్ళీ ఎలా పర్ఫామ్ చేయాలి, మళ్ళీ సేమ్ అదే కండిషన్, ఎల్స్ ఇఫ్ సేమ్ అదే కండిషన్, ఈఎంపీ డెసిగ్నేషన్ ఈక్వల్ టు క్యారెక్టర్ సి స్మాల్ సి, ఆర్ కాకపోతే ఈఎంపీ డెసిగ్నేషన్ ఈక్వల్ టు క్యాపిటల్ సి. ఓకే. మళ్ళీ సేమ్ అదే లాజిక్ కాబట్టి కంట్రోల్ సి అనమాట. ఇక్కడ ఏంటి, మనకి 5% మాత్రమే ప్రొవైడ్ చేయమన్నాడు. ఎవరికి, క్లర్క్కి 5% మాత్రమే ప్రొవైడ్ చేయాలి అనుకున్నప్పుడు 0.05 అని చెప్పి వస్తుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు ఏంటి, మన డెసిగ్నేషన్ అదే మేనేజర్కి రాసాము, అకౌంటెంట్కి రాసాము, అండ్ అలాగే దేనికి రాసాము, క్లర్క్కి రాసాము అనమాట. ఒకవేళ ఫర్ సపోజ్
ఈ యూజర్ ఎంటర్ చేసే వాల్యూస్లో డిజిగ్నేషన్ అనేది ఈ మూడిటికి ఈక్వల్ అవ్వకపోతే మనకి ఇంకో స్టేట్మెంట్ అనేది ఫర్దర్గా అంటే ఎర్రర్ త్రో చేయకుండా మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వాలి అనుకుంటే అప్పుడు మనం ఏం చేయాలంటే ఎల్స్ స్టేట్మెంట్లోకి వచ్చి డైరెక్ట్గా ఇక్కడ రాద్దాం అనమాట సిస్ అవుట్ ఇక్కడ ఏంటి ఇన్వాలిడ్ డిజిగ్నేషన్ అని చెప్పి ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం. ఓకేనండి. ఓకే, ఇదంతా లాజిక్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే అవుట్పుట్ను ప్రింట్ చేయాలి. ఆల్రెడీ ఇక్కడ రాసాం కదా లాజిక్ అయిపోయింది, అవుట్పుట్ ప్రింట్ చేస్తున్నాం అని చెప్పంటే కాదండి, మనం బోనస్ క్యాలిక్యులేట్ చేసాం. ఓకే, మరి ఆ బోనస్ని ప్రింట్అవుట్ చేయాలి కదా. వాడు ఏమన్నాడు, వాడి ఐడి నెంబరు, నేమ్, శాలరీ, డిజిగ్నేషను అండ్ అలాగే బోనస్, టోటల్ అమౌంట్ కూడా ప్రింట్ అవ్వాలి. ఎందుకు ప్రింట్ అవ్వాలి, మనం ప్రింటింగ్ స్టేట్మెంట్ రాయాలి కదా. సో ఆ ప్రింటింగ్ స్టేట్మెంట్ ఎక్కడ రాసామంటే మనం లాస్ట్లో రాసిన ఎల్స్ కండిషన్ ఉంది కదా, దాని బయటకు వచ్చి ఇక్కడ మనం బోనస్ అనేది క్యాలిక్యులేట్ చేద్దాం అనమాట. అదే టోటల్ శాలరీ అనేది. టోటల్ శాలరీ ఎలా చేస్తాము, డబల్ టోటల్ శాలరీ ఈక్వల్ టు బోనస్ ప్లస్ శాలరీ. ఏ శాలరీ, ఈఎంపి శాలరీ. ఓకేనండి. ఇప్పుడు నాకు టోటల్ శాలరీ అనేది వచ్చేసింది. బోనస్ ప్లస్ శాలరీ ఈజ్ ఈక్వల్ టు టోటల్ శాలరీ అనేది నాకు వచ్చేసింది. ఇప్పుడు దీన్ని నేను ప్రింట్అవుట్ చేయాలి. దేని ప్రింట్అవుట్ చేయాలి, అన్నింటిలో ప్రింట్అవుట్ చేయాలి. ఇప్పుడు ఎంప్లాయీ ఐడి ప్రింట్ చేయాలి, నా నేమ్ ప్రింట్ చేయాలి, శాలరీ, డెసిగ్నేషన్, బోనస్ అన్నీ ప్రింట్ చేయాలి. అప్పుడు ఏంటి, డైరెక్ట్గా అన్ని సిస్అవుట్ స్టేట్మెంట్లో రాసేసుకుందాం. సిస్అవుట్ ఎంటర్. ఇక్కడ ఏంటంటే మనకి కొంచెం క్లారిటీ ఉంటాయి. నేనేం చేస్తున్నానంటే /n అంటే నెక్స్ట్ లైన్ అని. మీకు సి లాంగ్వేజ్ ఎవరైనా నేర్చుకుంటే కంపల్సరీ అర్థమైంది /n అంటే ఏంటి అని. ఓకేనా. ఎంప్లాయీ డీటెయిల్స్. ఓకేనా. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఒక్కొక్క దాన్ని ప్రింట్ చేద్దాం. ఇప్పుడు దేన్ని ప్రింట్ చేద్దాం, సిస్ అవుట్. ఫస్ట్ ఏంటి, ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నంబర్, ఎంప్లాయీ నంబర్ ప్లస్ ఎంపీ నంబర్. ఓకేనా. సెకండ్ ఏంటిదండి, సేమ్ ఇదే లాజిక్ కాబట్టి నేను సేమ్ ఇదే కాపీ చేసుకున్నాను, ఎందుకంటే అన్ని సిస్టమ్ అవుట్లే కదా, సిస్ అవుట్సే కదా. ఇక్కడికి వచ్చేటప్పటికి ఎంప్లాయీ నేమ్ దాని తర్వాత ఏంటిది, ఎంప్లాయీ నేమ్ తర్వాత మనం తీసుకుంది ఎంప్లాయీ శాలరీ తీసుకుందాం అనమాట. ఎంప్లాయీ శాలరీ. ఇక్కడికి వచ్చేప్పటికి జస్ట్ అవుట్పుట్ చేంజ్ చేద్దాం శాలరీ. దాని తర్వాత డెసిగ్నేషన్, ఎంప్లాయీ యొక్క డెసిగ్నేషన్, తర్వాత ఏంటిది, మనం బోనస్ క్యాలిక్యులేట్ చేసాం కదా, బోనస్ కూడా ప్రింట్ చేయాలి కదా మరి. ఓకే, ఎంప్లాయీ యొక్క బోనస్, దాని తర్వాత టోటల్ శాలరీ మన బోనస్తో కలిపి మన శాలరీతో కలిపి ఎంత వచ్చింది, టోటల్ శాలరీ. ఓకేనండి. ఇదండి లాజిక్ మనం తీసుకున్న ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్కి ఫస్ట్ మనం ఏం చేసామంటే యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ అనేది తీసుకున్నాం అనమాట. ఏమేమి తీసుకున్నాం, అకౌంట్ నెంబరు, నేము అండ్ అలాగే డిజిగ్నేషన్, శాలరీ మొత్తం. ఈ డిజిగ్నేషన్ బేస్ చేసుకొని మనం అనేది లాజిక్ రాసాం అనమాట. ఏం లాజిక్ రాసాము, మన ఫస్ట్ కండిషన్లో మన డిజిగ్నేషన్ అనేది స్మాల్ ఎంతో కానీ క్యాపిటల్ ఎంతో కానీ మ్యాచ్ అయితే, అంటే మేనేజర్తో మ్యాచ్ అయితే నాకు ఈ బోనస్ని ప్రింట్ చేయి. బోనస్ ఈజ్ ఈక్వల్ టు శాలరీ ఇంటూ 0.20% అంటే 20% మనం క్యాలిక్యులేట్ చెయ్యి అని చెప్పి అన్నాం అనమాట. ఒకవేళ అది కాదు, అది క్యాన్సిల్ ఫాల్స్ అయితే కనుక సెకండ్ కండిషన్లోకి వచ్చి నాకు అకౌంటెంట్ అనేది మ్యాచ్ అవుతుందా లేదా అని చెక్ చేసాం. ఒకవేళ అది ఫెయిల్ అయిందనుకో
మళ్ళీ లాస్ట్ కండిషన్ ఏంటండి, డిజిగ్నేషన్ క్లర్క్కి ఈక్వలా కాదు, ఒకవేళ ఈక్వల్ అయితే కనుక 5% మాత్రమే ప్రొవైడ్ చేసాం. ఒకవేళ ఈ 2 కాకుండా ఈ 3 కాకుండా వేరే అదర్ డిజిగ్నేషన్ ఎంటర్ చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అనలిస్ట్ కానీ, సైంటిస్ట్ కానీ, లేదంటే వగైరా చాలా ఉంటాయి కదండి, హెచ్ఆర్ కానీ, సంథింగ్ చాలా మంది ఉంటారు ప్రొవైడ్ చేశారు. ఓకేనండి, అదైతే కనుక మనకి ఏం రావాలి, ఇన్వాలిడ్ డిజిగ్నేషన్ అని చెప్పి ప్రొవైడ్ అవ్వాలి. అప్పుడు లాస్ట్ మనం ఏం చేసాము, ఒక వేరియబుల్ తీసుకొని డబుల్ టోటల్ శాలరీ ఒక వేరియబుల్ తీసుకొని దాంట్లో బోనస్ ప్లస్ ఎంప్లాయీ శాలరీని 2 ఈక్వల్ యాడ్ చేసుకొని మనం టోటల్ శాలరీ అనే వేరియబుల్ స్టోర్ చేసుకుందాం. తర్వాత ఏం చేసాం, అన్నిటికి సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ ఎలా నుంచి అన్నిటిని ప్రింట్ చేసుకుందాం అనమాట. ఇప్పుడు దీని యొక్క అవుట్పుట్ని ఒకసారి ప్రింట్ చేద్దాం. ఓకేనా, రైట్ క్లిక్ చేసి రన్ యాజ్ జావా అప్లికేషన్. ఇక్కడ చూడండి, ఎంప్లాయీ నేమ్ అడుగుతున్నాడు. ఎంప్లాయీ నేమ్ ఏంటండి, అదే ఎంప్లాయీ నెంబర్ 1 2 3 అని ప్రొవైడ్ చేస్తారు. దాని తర్వాత ఎంప్లాయీ నేమ్ ఎంకే, దాని తర్వాత శాలరీ వచ్చేప్పటికి 1000 రూపీస్ వేసుకోండి ఎగ్జాంపుల్ కాబట్టి ఎంటర్. డెసిగ్నేషన్ వచ్చేప్పటికి మేనేజర్, దాని తర్వాత ఎంటర్. చూడండి మనకు అన్నీ వచ్చేసి ప్రొవైడ్ అయింది. ఎంప్లాయీ నెంబర్ వచ్చేసేపటికి 1 2 3, నేమ్ వచ్చేప్పటికి ఎంకే, శాలరీ వచ్చేప్పటికి 1000, అండ్ డెసిగ్నేషన్ అనేది మేనేజర్, బోనస్ అనేది 200 రూపీస్, బోనస్ ప్లస్ శాలరీ ఈజ్ ఈక్వల్ టు 1200 రూపీస్. ఓకేనా, మళ్ళీ ఇంకోసారి రన్ చేసి చూద్దాం. ఇప్పుడు ఎంప్లాయీ నెంబర్ 1 2 3, నేమ్ ఎంకే, 1000 రూపీస్. ఇప్పుడు డిజిగ్నేషన్ వచ్చేప్పటికి అకౌంటెంట్ అని ఇచ్చాను, ఎంటర్. చూడండి, అకౌంటెంట్ ఇచ్చినప్పుడు వాడికి ఎంత పర్సెంటేజ్ మనం క్యాలిక్యులేట్ చేస్తాం, ఓన్లీ 15% మాత్రం. 15 అంటే 150 రూపీస్ క్యాలిక్యులేట్ అయ్యింది. ఇలా క్యాలిక్యులేట్ అయ్యి అది యాడ్ అయ్యి మనకి ఇక్కడ అమౌంట్ అనేది ప్రొవైడ్ అయ్యింది. ఒకవేళ సేమ్ మనకి క్లర్క్ ఇచ్చినా కూడా మనకు అలాగే యూజ్ అవుతుంది అనమాట. 1 2 3 ఎంకే, శాలరీ 1000 రూపీస్, ఎంటర్. డెసిగ్నేషన్ క్లర్క్, ఎంటర్. ఇదిగోండి 5% అంటే 50 రూపీస్. ఒకవేళ ఈ 3 డిజిగ్నేషన్ కాకుండా వేరే డిజిగ్నేషన్ ఏమైనా ఎంటర్ చేశారు అనుకుంటే అప్పుడు ఏమొస్తుంది చూద్దాం. ఎంకే, శాలరీ 1000 రూపీస్, డిజిగ్నేషన్ వచ్చేప్పటికి ఇక్కడ నేను ఏంటి టైలర్ టీ అని చెప్పి ఇస్తున్నాను అనమాట. స్మాల్ టీ అయినా పర్లేదు, క్యాపిటల్ టీ అయినా పర్లేదు. ఇప్పుడు ఎంటర్. చూడండి, ఇక్కడ మనకి ఏం ప్రొవైడ్ అయ్యి ఇన్వాలిడ్ డీటెయిల్స్ అని చెప్పి ప్రొవైడ్ అయ్యి మన బేసిక్ డీటెయిల్స్ ఏమేమి ఇచ్చాం అవన్నీ ప్రొవైడ్ అయ్యాయి అనమాట. ఎంప్లాయీ నేము, ఎంప్లాయీ నెంబరు, వాడి యొక్క శాలరీ. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ మన బోనస్ అనేది క్యాలిక్యులేట్ అవ్వాలి. ఓన్లీ మనం ఏదైతే ఎంతైతే శాలరీ ఇక్కడ ప్రొవైడ్ చేసామో ఆ శాలరీ మాత్రమే ఇక్కడ ప్రొవైడ్ అయ్యింది. అంటే దీని అర్థం ఏంటంటే మనం ఎప్పుడైతే డిజిగ్నేషన్ అనేది ఈక్వల్ అవ్వట్లేదు, అంటే రాంగ్ డిజిగ్నేషన్ ఇచ్చామో మనకి ఇక్కడ ఉన్న లాజిక్ అనేది మనకు పర్ఫామ్ అవ్వట్లేదు. ఓన్లీ ఈ పర్టికులర్ సెంటెన్స్ మాత్రమే మనకు ప్రొవైడ్ అవుతుంది. ఓకేనండి, ఇదండి మన సెకండ్ దానికి యొక్క లాజిక్. ఓకేనా, ఇంకోటి ఏంటంటే మనం దీన్ని కూడా స్విచ్లో చూద్దాము, అది కూడా ఒక 5 minutes చూద్దాము. ఓకే.